అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏంటంటే పెండింగ్ ట్రాన్సాక్షన్లు ఏవైనా ఉంటే దాన్ని ఎలా అప్డేట్ చేయాలి అనేది బ్రీఫ్గా తెలుసుకుందాం. జనరల్గా మనం ఏదైనా సిబిఎస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని పెండింగ్ ట్రాన్సాక్షన్స్ అనేవి అప్డేట్ కాకుండా ఉండిపోతాయి. మనం ఏంటంటే అకౌంట్ మొత్తం వేసేటప్పుడు మేబీ అది చూడకపోవచ్చు, లేదంటే పెండింగ్ కదా అప్డేట్ అయ్యి ఉంటాయి అని ఫెయిల్యూర్ అయిపోయి ఉంటుందని ఆగిపోవచ్చు. బట్ అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా మనం క్లోజ్ అకౌంట్ కొట్టేటప్పుడు అవి అకౌంట్ అనేది క్లోజ్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లోజ్ అకౌంట్ అంటే కౌంటర్ ఆపరేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్లోజ్ అకౌంట్ కొడతాం కదా. ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోయిన తర్వాత క్లోజ్ అకౌంట్ కొట్టిన తర్వాత డే ఎండ్ చేయాలి, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ క్లోజ్ అకౌంట్ కొట్టేటప్పుడు నాకు చూడండి, ఇక్కడ ఫెచ్ కౌంటర్ డేటా అని కొట్టారనుకోండి, చూడండి ఇక్కడ చూపిస్తుంది పెండింగ్ ట్రాన్సాక్షన్, సిబిఎస్ అకౌంట్ నెంబరు, అమౌంట్. ఈ పర్టికులర్ ఈ ట్రాన్సాక్షన్ ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ పెండింగ్లో ఉంది, స్టిల్ పెండింగ్లో ఉందన్నమాట. ఇది మార్నింగ్ నేను కొట్టేటప్పుడు ఏంటంటే సర్వర్ ఇష్యూస్ వలన, లేదంటే సమ్ అదర్ రీజన్స్ వలన, లేదంటే అకౌంట్ డార్మెంట్ అయినా ఏదైనా ఎనీథింగ్ దేని వలన అది అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది పర్టికులర్గా పెండింగ్లో ఉండిపోయింది. నేనేంటంటే అది అప్డేట్ చేయడం మర్చిపోయాను. లేదు అంటే సర్వర్ ఇష్యూస్ వల్ల అప్డేట్ అవ్వడం జరగలేదు అంటే మన క్లోజ్ అకౌంట్ అనేది అవ్వదు. కాబట్టి అలాంటప్పుడు ఇలా చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఓకే కొట్టి బ్యాక్ రండి. ఈ సిబిఎస్ ట్రాన్సాక్షన్లోకి వచ్చారనుకోండి, సిబిఎస్ ట్రాన్సాక్షన్లోకి వస్తే ఇక్కడ ఉంటుంది చూడండి, పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అని. ఇది టచ్ చేయండి, పర్టికులర్గా డేట్ చూపిస్తుంది. ఇక్కడ కింద ఫెచ్ కొట్టండి. ఇవ్వండి, ఫెచ్ కొట్టిన వెంటనే మీకు అకౌంట్ నెంబరు, అమౌంట్, స్టేటస్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫెచ్ స్టేటస్ దగ్గర అప్డేట్ ఉంది కదా, ఈ అప్డేట్ మీద క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అంటే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్యూర్ అనేది మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఓకే కొట్టండి. ఇప్పుడు బ్యాక్ రండి. ఇప్పుడు బ్యాక్ వచ్చి కౌంటర్ ఆపరేషన్లో ఇప్పుడు క్లోజ్ అకౌంట్ కొడితే చూడండి, ఫెచ్ కౌంటర్ డేటా కొట్టామనుకోండి, ఇప్పుడు క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు కౌంటర్ డేటా అనేది అయ్యిందనమాట. కన్ఫర్మ్ కొట్టి సబ్మిట్ కొట్టేస్తే ఎస్, అకౌంట్ అనేది ఇప్పుడు క్లోజ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనకు పెండింగ్ ట్రాన్సాక్షన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని అది అప్డేట్ చేసిన తర్వాత క్లోజ్ అకౌంట్ కొట్టాలి, లేదంటే అకౌంట్ అనేది క్లోజ్ అవ్వడం అనేది జరగదు. ఓకేనా? ఇవ్వండి, కౌంటర్ అకౌంట్ క్లోజర్ ఫర్ డే అకౌంట్ క్లోజ్ అయ్యింది. కాబట్టి పెండింగ్ ట్రాన్సాక్షన్ అనేది అప్డేట్ చేసిన తర్వాత క్లోజ్ అకౌంట్ కొడితే మనకి డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతుంది. థ్యాంక్ యూ.